ఇవాళ మనం హంటర్ ఎక్స్ హంటర్ ఎపిసోడ్ 3, 4 ఇంకా 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో వీళ్ళని ఆ మాన్స్టర్ అయితే వీళ్ళ నెక్స్ట్ ఎగ్జామ్ ప్లేస్ కి అయితే తీసుకువెళ్తాయి. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది. దాని పక్కన ఉండే చిన్న రెస్టారెంట్ లో వీళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్ ఇంకా ఇతను ఏవో సీక్రెట్ కోడ్స్ అయితే చెప్పుకుంటారు. దీని తర్వాత వీళ్ళకి ఒక రూమ్ అయితే ఇస్తారు. ఇప్పుడు వీళ్ళ ఆ రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతారు. దీని తర్వాత వీళ్ళకి తెలుస్తుంది ఇది రూమ్ కాదు, ఒక లిఫ్ట్ అని. దీని తర్వాత అతను వీళ్ళ ముగ్గురికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళు ఆ రూమ్ లో కొంచెం సేపు కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న లిఫ్ట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అండ్ వీళ్ళు ఆ ఎగ్జామ్ ప్లేస్ కి అయితే చేరుకుంటారు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ లో టోటల్ గా 400 to 450 మెంబర్స్ అయితే ఉంటారు. ఇప్పుడు ఒక అతను వచ్చి అయితే వీళ్ళ ముగ్గురికి అయితే ఒక బ్యాచ్ అయితే ఇస్తాడు. ఇప్పుడు గాన్ వీళ్ళందరితోటి మాట్లాడదామని ట్రై చేస్తాడు, కానీ అందరూ సైలెంట్ గా ఉంటారు. అండ్ అప్పుడే ఒక వ్యక్తి చెప్తాడు, హాయ్, మీరంతా ఎగ్జామ్ కి కొత్తగా వచ్చారు కదూ. దీనిపై గాన్ చెప్తాడు, నీకెలా తెలుసు? దీనిపై ఆ వ్యక్తి చెప్తాడు, ఎందుకంటే నేను 33 టైమ్స్ ఈ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేశాను. ఈ మాట విని వీళ్ళందరూ అయితే షాక్ అవుతారు. ఇప్పుడు అతనైతే తన పేరైతే చెప్తాడు. తన పేరు వచ్చేసి తోన్పా. ఇప్పుడు తోన్పా అంటాడు, ఎగ్జామ్ లో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. దీనిపై గాన్ అంటాడు, ఎవరైనా చాలా సార్లు హంటర్ ఎగ్జామ్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు తోన్పా చెప్తాడు, అందరికంటే ఎక్కువ సార్లు ఎగ్జామ్ లో నేనే పార్టిసిపేట్ చేశాను, కానీ ఇంకొందరు కూడా ఉన్నారు. అక్కడ చూస్తున్నావా, 255 నెంబర్ బ్యాచ్ ఉన్న అతను ఎప్పుడూ తింటూనే ఉంటాడు. అందుకే బలంలో అతనికి ఎవరు ఎదురెళ్ళలేరు. దీని తర్వాత ఇతను ఇంకా ముగ్గురు బ్రదర్స్ గురించి అయితే చెప్తాడు. వాళ్ళ పేరు వచ్చేసి అమూరి, ఇమ్మూరి, ఎమ్మూరి. దీని తర్వాత మనం ఇద్దరు వ్యక్తులను అయితే చూస్తాం. దాంట్లో ఒక అతను ఈ వైట్ కలర్ వ్యక్తికి అయితే డాష్ ఇస్తాడు. దీనివల్ల అతనికి అయితే చాలా కోపం వస్తుంది. గింతదానికే కోపం వస్తుందా అనుకోవచ్చు. జస్ట్ తనకు అతని భుజం తాకినందుకే అతని అవెంజర్స్ ఎండ్ గేమ్ లో లాగా ఒక్క చిటికేసి అతని చేతులను అయితే స్మాష్ చేసేస్తాడు. ఇప్పుడు తోన్పా అంటాడు, ఇతను మళ్ళీ వచ్చాడేంటి? ఇతని పేరు వచ్చేసి ఇసోకా. ఇతను ఒక మెజిషియన్ అండ్ ఇతను ఇంతకు ముందు ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేస్తాడు అండ్ ఇంతకు ముందు ఇతను ఎగ్జామ్ పాస్ అయ్యేవాడు. కాకపోతే ఇతనికి ఆ ఎగ్జామినర్ నచ్చలేదు, అందువల్ల అతన్ని చంపేశాడు. ఇప్పుడు తోన్పా అంటాడు, మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా తీసుకోండి, ఈ జ్యూస్ తాగండి. అండ్ ఇప్పుడు మీకు ఇతన్ని చూసి చాలా మంచోడు అనిపిస్తుంది కదా. మీరు అనుకున్నట్టయితే అంత మంచోడేం కాదు ఇతను ఆ ముగ్గురికి ఆ జ్యూస్ లో ఏదో కలిపైతే ఇస్తాడు. కానీ గాన్ కి ఇంకా మిగతా వాళ్ళకి అర్థమైపోతుంది ఈ జ్యూస్ లో ఏదో కలిపారని. సో వాళ్ళు ఈ జ్యూస్ ని అయితే తాగనే తాగరు. ఇప్పుడు ఇదంతా చూసి తోన్పా ఏదో ఒకటి కవర్ చేసి అక్కడి నుంచి అయితే తప్పించుకుంటాడు. ఇప్పుడు తోన్పా అనుకుంటూ ఉంటాడు, ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ చాలా స్మార్ట్ గా ఉన్నారు, సేమ్ బ్యాచ్ నెంబర్ 294 లాగా. ఎందుకంటే స్టార్టింగ్ లో ఇతను కూడా నాకు చాలా నార్మల్ గానే కనిపించాడు అండ్ ఇతని పేరు వచ్చేసి హాన్జో. ఇప్పుడు మనం తోన్పా ఇంకా హాన్జో వీళ్ళిద్దరి మధ్యలో ఇంతకు ముందు జరిగిన కాన్వర్జేషన్ అయితే చూస్తాం. ఇప్పుడు తోన్పా ఇతనికి అయితే ఆ జ్యూస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. ఇప్పుడు హాన్జో అంటాడు, ఎవరికి చెప్పకు, నేను ఒక నింజాని అండ్ నేను ఒక స్క్రోల్ కోసం వెతుకుతున్నాను, అది ఎక్కడో ఉందంట. ఇప్పుడు తోన్పా అయితే జ్యూస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు, కానీ అతను ఇది తాగడు. అండ్ ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఈ ఎపిసోడ్ లో మనకి జస్ట్ కొందరు క్యారెక్టర్స్ గురించి అయితే చెప్తారు, అంటే సైడ్ క్యారెక్టర్స్ గురించి. దాంట్లోనే ఒకడు, ఇతని పేరు నికోలస్. ఇతను చాలా స్మార్ట్ గా కనిపిస్తానని అనుకుంటాడు. సో చాలా యాటిట్యూడ్ ఉంటుంది ఇతనికి. ఇతను తన కంప్యూటర్ ని నమ్ముకుంటాడు. దీని తర్వాత మనం ఒక చిన్న పిల్లని అయితే చూస్తాం. అతనికి గోన్ అంత ఏజ్ అయితే ఉంటుంది. అతని పేరు వచ్చేసి కిల్వా. ఇప్పుడు కిల్వా తోన్పాతో అడుగుతాడు, హే తోన్పా, నాకు ఆ జ్యూస్ మళ్ళీ కొంచెం ఇవ్వరా, నాకు చాలా దాహంగా ఉంది. ఇప్పుడు తోన్పా మనసులో ఆలోచుకుంటూ ఉంటాడు, ఇతనికి ఇంతకు ముందుకు ఇచ్చిన జ్యూస్ వల్ల ఏమీ అవ్వలేదు ఎందుకు. ఇప్పుడు కిల్వా అయితే ఆ జ్యూస్ తాగుతూ ఉంటాడు. ఇప్పుడు కిల్వా అంటాడు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అలా ఎప్పటికీ జరగదు, ఎందుకంటే నా మీద ఎలాంటి పాయిజన్ పని చేయదు. ఇదంతా చూసి తోన్పాకైతే చాలా కోపం వస్తుంది. తిట్టుకుంటూ ఉంటాడు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంత స్మార్ట్ గా ఉన్నారేంటి అని. దీని తర్వాత అక్కడికి ఎగ్జామినేటర్ అయితే వచ్చేస్తాడు. ఇప్పుడు అతను చెప్తాడు, హంటర్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ అంతకంటే ముందు ఈ హంటర్ ఎగ్జామ్ అయితే చాలా కష్టంగా ఉండబోతుంది అండ్ మీలో ఎవరైనా ఈ ఎగ్జామ్ వదిలిపెట్టి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అండ్ మీకోసం ఆ డోర్స్ ఓపెన్ గా ఉన్నాయి, కానీ దీనికైతే ఎవరు ఒప్పుకోరు. సో ఇప్పుడు ఎగ్జామినేటర్ ఈ ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎగ్జామినేటర్ అంటారు, మీరంతా నా వెనకాల రండి. ఇప్పుడు వీళ్ళు కూడా అతను చెప్పినట్టయితే ఫాలో చేస్తాడు. ముందుగా అతను చాలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. దీని తర్వాత అతను ఒకటేసారి తన స్పీడ్ ని పెంచుకుంటాడు. ఇప్పుడు ఇతను తన పేరు అయితే చెప్పుకుంటాడు. తన పేరు వచ్చేసి సతుత్సో. ఇతను ఈ ఫేజ్ 1 యొక్క ఎగ్జామినేటర్ అండ్ నేను మిమ్మల్ని ఎగ్జామ్ లోని ఫేజ్ 2 కి అయితే తీసుకువెళ్తాను. దీనిపై హాన్జో అడుగుతాడు, మరి ఫేజ్ 1 ఎగ్జామ్ ఏమైంది? దీనిపై అతను చెప్తాడు, ఫేజ్ 1 ఎగ్జామ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇదంతా విని వీళ్ళైతే చాలా షాక్ అవుతారు. ఇంకా అతను చెప్తాడు, మీరు కేవలం నా వెనక రావాలి,
అండ్ నేను ఎంత దూరం వెళ్తానో నేను చెప్పను, మీరు కేవలం నా వెనకాల రావాలి. దీంతో మన థర్డ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫోర్త్ ఎపిసోడ్కి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫోర్త్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం వీళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు అండ్ వీళ్ళు ఇలా పరిగెత్తబట్టి 2 గంటలు అవుతుంది అండ్ వీళ్ళు దాదాపు 30 కిలోమీటర్లు అయితే పరిగెత్తారు. ఇప్పుడు మనం నికోలస్ అయితే చూస్తాం. నికోలస్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇది 40 కిలోమీటర్లు ఉండొచ్చు అండ్ దీంట్లో నేను ఈజీగా పాస్ అవ్వగలను. నికోలస్ అయితే చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు మనం లియోరియోని అయితే చూస్తాం. లియోరియో అంటాడు, నేను హంటర్ ఎగ్జామ్ ని అండర్ ఎస్టిమేట్ చేశాను, ఇది చాలా కష్టంగా ఉంది. అండ్ అప్పుడే అక్కడికి స్కేట్ బోర్డ్ మీద కిల్వాన్ అయితే వస్తాడు. కిల్వాని చూసి లియోరియో అంటాడు, ఏ పిల్లోడా, నువ్వు హంటర్ ఎగ్జామ్ కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు ఇలా రాలేవు, ఇది స్కేట్ బోర్డ్ మీద కంప్లీట్ చేసే ఎగ్జామ్ కాదు, ఇది ఒక ఫిజికల్ ట్రైనింగ్. దీనిపై వెనకాల గాన్ అంటాడు, అతను చేసేది తప్పేం కాదు లియోరియో, అతను కేవలం మనల్ని అతని వెనకాల రమ్మన్నాడు. ఇప్పుడు కిల్వా గాన్ ని చూసైతే గాన్ దగ్గరికి అయితే వెళ్తాడు అండ్ గాన్ తో అడుగుతాడు, నీ ఏజ్ ఎంత అని. దీనిపై గాన్ చెప్తాడు, నాకు 12 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు కిల్వా అంటాడు, అయితే నీది నాది ఒకటే ఏజ్, సో నేను కూడా నీతో కలిసి పరిగెడతాను. అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ నికోలస్ అయితే చూస్తాం. నికోలస్ ఎలా అనుకుంటాడో అలా జరగనే జరగదు. 40 కిలోమీటర్స్ దాదాపు కంప్లీట్ అయిపోతాయి, అయినా కానీ వీళ్ళు అనుకున్న దగ్గరికి అయితే రీచ్ అవ్వరు. సో నికోలస్ అక్కడే కింద పడిపోతాడు అండ్ అతని గేమ్ లో నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతాడు. దీన్ని చూసి ముగ్గురు బ్రదర్స్ ఇంకా మన తోన్పా అయితే చాలా సంతోషిస్తారు. మనం గెలిచామో లేదో తెలియదు, కానీ పక్కోడు ఓడిపోతే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఎనీవే మనం మళ్ళీ లియోరియోని అయితే చూస్తాం. లియోరియో ఇప్పుడు కదలలేకపోతాడు. లియోరియో అయితే చాలా అలసిపోతాడు. అతను చాలా మెల్లగా పరిగెత్తూ ఉంటాడు. నిజంగా 30 కిలోమీటర్లు అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. అండ్ లియోరియోని చూసి గాన్ అక్కడే ఆగిపోతాడు అండ్ లియోరియోకి మనీ గుర్తుకొస్తాయి అండ్ అతను వేగంగా పరిగెత్తాడు. నైస్ మోటివేషన్. దీన్ని చూసి గాన్ కూడా చాలా సంతోషిస్తాడు. ఇంకా గాన్ ఇంకా కిల్వా అయితే వీళ్ళిద్దరు కలిసి అయితే పరిగెత్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం లియోరియో ఇంకా కుడాపికాని అయితే చూస్తాం. ఇప్పుడు కుడాపికా లియోరియోతో అంటాడు, నాకు తెలిసినంత వరకు నువ్వు ఇదంతా మనీ కోసం అయితే చేయట్లేదు, నువ్వు మనీ కోసం ఇదంతా చేసేవాడివి అయితే నువ్వు ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేవాడివి. దీనిపై లియోరియో అంటాడు, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా అస్సలు కాదు, నేను కేవలం మనీ కోసమే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కుడాపికా అయితే తన పాస్ట్ ని లియోరియోకి అయితే చెప్తాడు, మా క్లైన్ లో ఉండే వాళ్ళందరి కళ్ళు రెడ్ కలర్ లోనే ఉంటాయి అండ్ దీనివల్లే వాళ్ళు మా మీద అటాక్ చేశారు. అండ్ ఈ కళ్ళు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైనా మేము చాలా బాధగా ఉన్నప్పుడు లేకపోతే కోపం వచ్చినప్పుడు ఈ కళ్ళు అయితే మాకు అవేకన్ అవుతాయి. అండ్ మా కళ్ళు వరల్డ్ లోని 7 వండర్స్ లో ఒకటి. అండ్ మా కళ్ళు బ్లాక్ మార్కెట్ లో అమ్మితే చాలా డబ్బులు అయితే వస్తాయి. అందువల్లనే ఫ్యాంటమ్ గ్రూప్ మా క్లైన్ మొత్తాన్ని చంపేశారు ఆ కండ్ల కోసం. ఇప్పుడు లియోరియో కూడా తన పాస్ట్ ని కుడాపికాకి అయితే చెప్తాడు. పాస్ట్ లో ఇతని ఫ్రెండ్ కి అయితే ఒక డిసీజ్ అయితే ఉంటుంది, దాన్ని క్యూర్ చేయాలంటే చాలా డబ్బు అయితే కావాలి. సో అది వాళ్ళ దగ్గర లేదు. సో దానివల్ల వాళ్ళ ఫ్రెండ్ అయితే చనిపోతాడు. అండ్ అప్పటి నుంచే మన లియోరియో డాక్టర్ అవుదామని అయితే అనుకుంటున్నాడు. అండ్ అతనికి ఇలాంటి డిసీజెస్ వచ్చిన పిల్లల్ని ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలనేదే అతని కోరిక. సో దానివల్ల అతనికి డబ్బు అయితే కావాలి డాక్టర్ అవ్వాలంటే. సో ఇది మనోడి పాస్ట్. అండ్ అప్పుడే అక్కడికి గాన్ ఇంకా కిల్వాన్ అయితే వస్తాడు. ఇప్పుడు గాన్ అంటాడు, నాకు తెలిసినంత వరకు మీరు చాలా అలసిపోయినట్టున్నారు. దీనిపై లియోరియో అంటాడు, ఎవరు చెప్పారు నేను అలసిపోయానని, నేను ఇప్పటికి కూడా టీనేజర్ని. ఇది వినైతే వీళ్ళందరూ అయితే షాక్ అవుతారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకి టనల్ లో నుంచి బయటకు వెళ్లే దారి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు గాన్ ఇంకా కిల్వాన్ అయితే ఒక ఛాలెంజ్ పెట్టుకుంటారు, ఎవరైతే ఫస్ట్ టనల్ లో నుంచి బయటకు వెళ్తారని. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలాగో ఆ టనల్ లో నుంచి అయితే బయటకు వెళ్తారు. ఇప్పుడు అందరు ఎలాగో అలాగైతే ఆ టనల్ నుంచి అయితే బయటకు వెళ్తారు. ఇప్పుడు ఎగ్జామినర్ ఈ ప్లేస్ గురించి అయితే చెప్తాడు. ఈ ప్లేస్ పేరు వచ్చేసి ఇది నుమేరియే వెట్ ల్యాండ్, దీన్ని స్విన్లెస్ స్వామ్ అని కూడా పిలుస్తారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఈ ప్లేస్ ని దాటాలి సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ క్రీచర్స్ అయితే ఉంటాయి. దాంట్లో కొన్ని మనుషుల్లాగా మారి మనుషుల్నే మ్యానిపులేట్ చేసి వాళ్ళతోటి తీసుకువెళ్లి చంపేసి తింటాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు వీళ్ళు వెనకాల ఉన్న టనల్ అయితే క్లోజ్ అయిపోతుంది. దీని తర్వాత అక్కడికి ఒక అతను అయితే వస్తాడు. అతను అంటాడు, నేనే నిజమైన ఎగ్జామినర్. అండ్ ఇతను నిజమైన ఎగ్జామినర్ ని చంపేశాడు. ఇతను ఎగ్జామినర్ రూపంలో ఉన్న మాన్స్టర్. ఇంకా అతను ఆ చంపేసిన ఎగ్జామినర్ అయితే చూపిస్తాడు. దీన్ని చూసి గాన్ ఇంకా మిగతా వాళ్ళైతే షాక్ అవుతారు. అండ్ ఇప్పుడు అతను చెప్తాడు ఈ మాన్స్టర్స్ కి మనుషుల యొక్క మాంసం అంటే చాలా ఇష్టం. ఇంకా వీళ్ళు చూడడానికి చాలా బలహీనంగా కనిపిస్తారు, కానీ నిజంగా బలహీనంగా ఉండరు. ఇంకా ఇతను మిమ్మల్ని అందరినీ నమ్మించి వీళ్ళ మెంబర్స్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి మిమ్మల్ని అందరినీ చంపి తినేస్తారు. ఇప్పుడు ఇసోకాన్ అయితే ఆ ఎగ్జామినర్ ఇంకా ఇతని మీదనైతే అటాక్ చేస్తాడు. దీంతో ఇతనైతే చనిపోతాడు. ఆ ఎగ్జామినర్ అయితే ఆ అటాక్ ని ఈజీగా టార్చ్ చేసేస్తాడు. ఇప్పుడు ఇసోకా అంటాడు, నాకు అర్థమైపోయింది నిజమైన ఎగ్జామినర్ నువ్వే అని. దీనిపై వీళ్ళంతా అయితే షాక్ అవుతారు. ఇయర్లాగా చనిపోయినట్టు చూపించిన మాన్స్టర్ అయితే అక్కడి నుంచి పారిపోతుంది.
ఇప్పుడు ఇజుకా చెప్తాడు ఎగ్జామినర్స్ కూడా హంటర్స్ అయ్యే ఉంటారు. కమిటీ వీళ్ళని హైర్ చేసుకుంటుంది అండ్ ఇతను హంటర్ టైటిల్ ని ఎప్పుడో తీసుకున్నాడు. సో ఇతను నా అటాక్ ని ఈజీగా టాచ్ చేయగలడు. ఇప్పుడు ఎగ్జామినర్ అంటాడు మీకు అర్థమైంది కదా, వీళ్ళు మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలరు అండ్ మీరు ఇప్పుడు నా వెనకాల రండి, లేకపోతే మీరు ఈ స్మోక్ లోనే కనిపించకుండా పోతారు. ఇంకా ఈ హంటర్ ఎగ్జామ్ లో 368 మెంబర్స్ అయితే మిగిలిన్నారు. సో ఇంకా ఎంతమంది మిగులుతారో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. 5th ఎపిసోడ్ స్టార్టింగ్ లో వీళ్ళు ఆ దట్టమైన పొగలో పరిగెత్తుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఇసోకా వెనకాల ఉన్న వాళ్ళని అయితే చూస్తాం. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మనకి ఇదే మంచి ఛాన్స్, ఇతని దట్టమైన పొగలోనే చంపేద్దాం. దీని తర్వాత మనం కిల్వా ఇంకా గాన్ అయితే చూస్తాం. ఇప్పుడు కిల్వా గాన్ తోటి అంటాడు మనం ఇసోకా తోటి కొంచెం దూరం ఉంటే మంచిది, అతను నాకు చాలా డేంజరస్ గా అనిపిస్తుంది, నేను స్మెల్ చేసి చెప్పగలను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముంగడికి అయితే చాలా పెద్ద పెద్ద క్రీచర్స్ ఇంకా డిఫరెంట్ క్రీచర్స్ అయితే వస్తాయి. అవి వీళ్ళని చంపడానికి అయితే ట్రై చేస్తాయి. ఇంకా దీని వల్లనైతే చాలా మంది ఎలిమినేట్ అయిపోతారు. సో వీటిని ఎలాగోలాగా తప్పించుకుంటారు. దీని తర్వాత మనం మళ్ళీ ఇసోకాని అయితే చూస్తాం. ఇప్పుడు ఇసోకాని ఎలాగ చంపాలనుకున్న గ్యాంగ్ అయితే చుట్టుముడుతుంది. ఇప్పుడు ఇసోకా చిన్న స్మైల్ ఇచ్చి వాళ్ళని అక్కడే చంపేస్తాడు. ఇంకా అక్కడ లియోరియో ఇంకా కుడాపికా కూడా ఉంటారు. ఇప్పుడు ఇసోకా వీళ్ళిద్దరిని చూసి అంటాడు మీరిద్దరు నాతో కలిసి గేమ్ ఆడతారా. ఇప్పుడు కుడాపికా ఇంకా లియోరియోకి ఏం చేయాలో అనేది అర్థం కాదు. సో అతనైతే వీళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు అండ్ ఇప్పుడు అతను వీళ్ళపై అటాక్ చేసే లోపే వాళ్ళిద్దరు అక్కడి నుంచి అయితే తప్పించుకుంటారు. కానీ లియోరియో మళ్ళీ అక్కడికి వచ్చి ఇసోకా మీదనైతే అటాక్ చేస్తాడు. కానీ ఇసోకా ఈజీగా టాచ్ చేస్తాడు. ఇప్పుడు ఇసోకా లియోరియో మీదకి అటాక్ చేసే లోపే అక్కడికి గాన్ వచ్చి తన ఫిషింగ్ రాడ్ తో ఇసోకా మీదకి అయితే అటాక్ చేస్తాడు. దీనివల్ల లియోరియోనైతే తప్పించుకుంటాడు. ఇప్పుడు ఇసోకా గాన్ తోటి అంటాడు నాకు నీ ఫిషింగ్ రాడ్ చాలా నచ్చింది, ఒకసారి నాకు చూడ్డానికి ఇస్తావా. అండ్ అప్పుడే లియోరియో వెనక నుంచి మళ్ళా అటాక్ చేస్తాడు. కానీ ఇసోకా లియోరియోకి అయితే ఒక మంచి పంచ్ అయితే ఇస్తాడు. ఇదే ఛాన్స్ గా తీసుకొని గాన్ ఇప్పుడు ఇసోకా మీదకైతే అటాక్ చేస్తాడు. కానీ ఇసోకా మళ్ళీ టాచ్ చేసేస్తాడు. ఇప్పుడు ఇసోకా అంటాడు నువ్వు నీ ఫ్రెండ్ ని కాపాడడానికి ఇక్కడికి వచ్చావా. ఇప్పుడు గాన్ ఇసోకా మీదకి చాలా అటాక్స్ అయితే చేస్తాడు. కానీ ఇసోకా దాన్ని ఈజీగా టాచ్ చేసేస్తాడు అండ్ ఇసోకా గాన్ అయితే పట్టుకుంటాడు. ఇప్పుడు ఇసోకా అంటాడు నాకు నీ ఫిషింగ్ రాడ్ చాలా నచ్చింది. ఇప్పుడు ఇసోకా గాన్ కి అయితే చూస్తాడు. గాన్ కు ఊపిరాడట్లేదని అర్థం చేసుకుని అతనైతే కింద పడేస్తాడు. ఇంకా అంటాడు నువ్వేం భయపడకు, నేను నిన్ను నీ ఫ్రెండ్ ని చంపాను, ఎందుకంటే మీరు ఎగ్జామ్ లో పాస్ అయిపోయారు. ఇది విని గాన్ కి అయితే ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఇసోకా అంటాడు వెళ్ళి ఒక మంచి హంటర్ అవ్వు. ఇప్పుడు ఇసోకా దగ్గర మనం ఒక వాకీటాకీని అయితే చూస్తాం. దాంట్లో ఒక అతను చెప్తాడు సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుంది, నువ్వు వెంటనే ఇక్కడికి రా. ఇప్పుడు ఇసోకాన్ అయితే తన వెంట లియోరియోని అయితే తీసుకువెళ్తాడు. గాన్ అయితే ఇంకా షాక్ లోనే ఉంటాడు. దీని తర్వాత ఇసోకాన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడికి కుడాపికాన్ అయితే వస్తాడు. అండ్ ఇప్పుడు మనం ఇదే వాకీటాకీ నెంబర్ 301 దగ్గర అయితే చూస్తాం. ఇప్పుడు మనం గాన్ అయితే చూస్తాం. గాన్ లియోరియో స్మెల్ ని కనిపెట్టి అతను కూడా సెకండ్ ఫేజ్ దగ్గరికి అయితే చేరుకుంటాడు. అండ్ మధ్యలో కుడాపికాకి జరిగిందంతా చెప్తాడు. దీనిపై కుడాపికా అంటాడు నాకు తెలిసినంత వరకు అతను జడ్జ్ అనుకుంటున్నట్టున్నాడు. ఎలాగైతేనే నేను అతని పవర్ కి చాలా ఇంప్రెస్ అయ్యాను, అతనికి హంటర్ అవ్వడానికి చాలా పొటెన్షియల్ ఉంది. దీని తర్వాత వీళ్ళు ఎగ్జామ్ లోని సెకండ్ ఫేజ్ కి అయితే చేరుకుంటారు. దీంతో మన 3 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఈ ఎపిసోడ్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేసి అయితే చెప్పండి.